హలో, అందరికీ నమస్కారం. నేను మీ తెలంగాణ చిత్ర రవీంద్ర. హైదరాబాద్ లాంటి మహానగరాలకు ధీటుగా మంచిర్యాలలో ఇన్స్టిట్యూట్ నడిపిస్తూ ఎన్నో మందికి ఉపాధిని కల్పించినటువంటి యంగ్ అండ్ డైనమిక్ అయినటువంటి మన నిహార్ వర్మ గారిని మనము ఈరోజు కొన్ని ప్రశ్నలు అడుగుదాం. ఈ ప్రశ్నలు స్వతహా నేను కాదు, నేను విద్యార్థుల దగ్గర, నేను తెలంగాణ చరిత్ర చెప్తా, నేను విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి, సార్ మీరు ఇంటర్వ్యూ చాలా బాగా చేస్తారట కదా, ఒక్కసారి మా నిహార్ సార్ని చేయండి సార్ అని స్వతహా ఆ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటే పిల్లలే క్వశ్చన్లు ఇచ్చినట్టు అర్థం చేసుకోండి. అంత నిహార్ సార్కు వాళ్ళకి ఎంత బాండింగ్ ఉన్నదో. సో ఒకసారి మనం మన నిహార్ సార్ను విద్యార్థులు అడిగినటువంటి యొక్క ప్రశ్నలతోని మనం తనను అడిగి ఆన్సర్లను ఏ విధంగా వస్తాయో ఒకసారి చూద్దాం. అండ్ ప్లీజ్ వెల్కమ్ టు ది స్టూడియో అవర్ గ్రేట్ యంగ్ అండ్ డైనమిక్ నిహార్ వర్మ సార్. ప్లీజ్ కమ్. గుడ్ మార్నింగ్ నిహార్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా నేను మరీ ఇంటర్వ్యూ చేసే అంత పెద్దవాడిని కాదు సార్, కాకపోతే స్పెషల్గా మీరు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి సో మీ యొక్క మాట నేను తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సార్. మాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మీరు ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్లోకి వచ్చిర్రు, ఆన్లైన్లోకి వచ్చి ఆన్లైన్లో కూడా విద్యార్థులకు సేవలు అందిస్తుండడం మాకు నిజంగా చాలా ఆనందకరం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకోసం అంటే ఆస్పిరెంట్స్ అకాడమీ ఒక ప్రాంతానికి మాత్రమే కేవలం పరిమితం కాకుండా సో చాలామంది విద్యార్థులు సో 2 తెలుగు రాష్ట్రాల నుండి చాలా కాల్స్ ద్వారా సార్ మీరు చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము కూడా కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నాము అని చాలామంది కాల్ చేయడం జరిగింది. సో దానిని దృష్టిలో పెట్టుకొని సో ఈసారి మనము 2025లో సో ఆన్లైన్ తెర తీసుకోవడం జరిగింది సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మీరు రెడీగా ఉన్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము విద్యార్థులు అడిగిన ప్రశ్నలే ఆ విద్యార్థులు మొత్తం మీ ఇన్స్టిట్యూట్లో ఉన్న విద్యార్థులందరూ కలిసి మాకు ఒక 50 ప్రశ్నలు ఇచ్చిర్రు. ఆ 50 ప్రశ్నల్లో మేము టాప్ 15 సెలెక్ట్ చేసినాం. మేము ఇప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తాం, మీరు ఆన్సర్ చెప్పాలి మా విద్యార్థుల కోసం. రెడీ ఏం లేదు సార్, ప్రిపేర్ అనేది ఏం లేదు. ఓకే, నో ప్రాబ్లం. నాకున్నటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పైన సో మీరు ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ నేను ఆన్సర్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఇది క్వశ్చన్ మన ఇన్స్టిట్యూట్లోనే ఒక విద్యార్థిని అడిగింది. సార్ మీ మొదటి ప్రశ్న ఏంటంటే, ఆస్పిరెంట్ అకాడమీ పెట్టడానికి కారణం ఏంది? ఆస్పిరెంట్ అకాడమీకి వెనుక పునాది ఎప్పుడు జరిగింది? ఆస్పిరెంట్ అకాడమీ మీ వెనుక మీ యొక్క మార్గదర్శి ఎవరు? సార్ యాక్చువల్గా నేను ఆస్పిరెంట్స్ అకాడమీ 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, చాలామంది విద్యార్థులు సో ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ కలిగినటువంటి జిల్లా. సో ఇక్కడ నుండి విద్యార్థులు చాలామంది సో కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కరీంనగర్ కానీ హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తున్నది. సో అక్కడ చాలా టైం, చాలా మనీ వాళ్ళు స్పెండ్ చేయాల్సి వస్తున్నది. అంతేకాకుండా మళ్ళీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల పట్టణంలో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అంటే ఒక గైడెన్స్ తప్పనిసరి సార్ వాళ్ళకి. సో ఒక మంచి గైడెన్స్ ఉండాలి. ఉద్యోగంలో కొంతమంది సాధిస్తున్నారు, కొంతమంది సాధించట్లేదు అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్స్ కావచ్చు, ఈవెన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కావచ్చు, క్వశ్చన్ పేపర్స్ కావచ్చు. సో ఇటువంటివి చాలామందికి తెలియదు. సో ఇటువంటి మంచిర్యాల పట్టణంలో సో మనము మంచి ఫ్యాకల్టీ ద్వారా మంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ సో మన దగ్గర ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తే చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు సో మన దగ్గర నుంచి ఎక్కువ మందిని సక్సెస్ చేయవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఒక్కడినే సెట్ అవుతాను సార్, కాకపోతే మా యొక్క ప్రాంత విద్యార్థులందరినీ ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆస్పిరెంట్స్ అకాడమీ స్టార్ట్ అవ్వడం జరిగింది. వండర్ఫుల్ ఆలోచన సార్, నిజంగా వండర్ఫుల్ ఆలోచన. చూసారా పిల్లలు, ఆస్పిరెంట్ అకాడమీ విద్యార్థుల కోసం సాధించబడిందని. మరి ఇంకొక ప్రశ్న ఏంటంటే, సార్ మీరు ఆస్పిరెంట్ అకాడమీ స్థాపించారని చెప్పారు, మరి స్థాపించాలి ఇప్పటి వరకు ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి? సార్ యాక్చువల్గా మీరు ఇక్కడ మనకి స్క్రీన్ పైన ఉన్నారు. నేను 2020లో ఆస్పిరెంట్స్ అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత నా యొక్క ఫస్ట్ బ్యాచ్ ఏంటి అంటే సింగరేణి వెల్డర్స్కి నేను ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. దాంట్లో ఉన్నటువంటి నా యొక్క విద్యార్థుల సంఖ్య 12 మంది. ఆ యొక్క 12 మందికి నేను ఫస్ట్ బ్యాచ్ ట్రైన్ చేస్తే
సో దాంట్లో వరుసగా స్టేట్ 7th, స్టేట్ 8th ర్యాంక్స్ రావడం జరిగింది సార్ మన ఇన్స్టిట్యూట్లో నుండి. సో టాప్ 10లో 2 రిజల్ట్స్ తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా 12 మందిలో 4కి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం జరిగింది సార్. సో అది సింగరేణి వెల్డర్స్ తర్వాత మళ్ళీ నేను ఎస్ఐ కానిస్టేబుల్స్కి అండ్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా మన స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా గ్రూప్ 4కి కానీ గ్రూప్ 2కి కానీ డిఎస్కి కానీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 4లో కూడా డిఎస్సిలో కూడా అంతేకాకుండా ఓఎన్జీసీలో ఆల్ ఇండియా 8th ర్యాంక్ మన ఇన్స్టిట్యూషన్ నుండి రావడం జరిగింది సార్. ఇట్లా చెప్పుకుంటూ పోతే సో చాలామంది కానిస్టేబుల్స్, గ్రూప్ 4, డిఎస్సి అండ్ ఓఎన్జీసీ, సో సింగరేణిలో కానీ మన జూనియర్ అసిస్టెంట్, సింగరేణి జూనియర్ అసిస్టెంట్లో కానీ మన ఆస్పిరెంట్స్ అకాడమీ నుండి నేరుగా విద్యార్థులు ఉద్యోగం సాధించడం జరిగింది. అంతేకాకుండా ఈ మంచిర్యాల పట్టణంలో ఆస్పిరెంట్స్ అకాడమీ ద్వారా రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ అంటే ఎగ్జామ్స్ రాస్తూ కావచ్చు, లేదంటే డెమో క్లాసెస్కి అటెండ్ అవుతూ కావచ్చు, లేదు అంటే ఒక మంచి టాపర్స్తో ఇంటర్వ్యూస్ మన ఇన్స్టిట్యూట్లో ఉంటాయి సార్. అటువంటి డెమో క్లాసెస్ యూటిలైజ్ చేసుకొని కూడా ఇండైరెక్ట్గా కూడా మన ఆస్పిరెంట్స్ అకాడమీ ద్వారా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు ఉన్నారు సార్. చాలా సంతోషం సార్, నిజంగా మీ మాటలు వింటే నాకైతే చాలా ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది సార్. మరి ప్రతిరోజు క్లాస్ నడిపిస్తున్నారని మాకు తెలిసింది. ప్రతిరోజు క్లాస్ నడిపిస్తూ విద్యార్థులకు బోధన చేయాలి, విద్యార్థులు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, విద్యార్థులు అడిగిన క్వశ్చన్కి అన్నిటికీ ఆన్సర్ చెప్పుకుంటూ సబ్జెక్ట్ నిపుణులతో క్లాస్ నడిపిస్తున్నారని చెప్తుంది. మరి సబ్జెక్ట్ నిపుణులు ఎక్కడి నుంచి వస్తున్నారు? లోకల్ వాళ్ళని లేకపోతే నాన్ లోకల్? సార్ యాక్చువల్లీ మన దగ్గర ప్రతి ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంటారు సార్. అందరూ కూడా హైదరాబాద్ నుండి రావడం జరుగుతుంది. సో ప్రతి ఫ్యాకల్టీ కూడా కరీంనగర్, హైదరాబాద్ నుండి రావడం జరుగుతుంది సార్. క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి. ఈరోజు చూసుకున్నట్టయితే May 1 సార్, యాక్చువల్గా హాలిడే, కాకపోతే మన ఆస్పిరెంట్స్ అకాడమీలో క్లాసెస్ నడుస్తుంది. ఎందుకోసం అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్కి పెద్దపీట వేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ మన ఆస్పిరెంట్స్ అకాడమీ అండి. సో మనకి తెలంగాణ గవర్నమెంట్ మనకి ఆల్రెడీ సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఏంటంటే త్వరలో కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఇస్తున్నాము, జీపీఓ నోటిఫికేషన్స్ త్వరలో ఉందని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానిని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా క్లాసెస్ కండక్ట్ చేయకపోతే, హాలిడేస్ ఇస్తూ వెళ్తే రేపు పిల్లలు నష్టపోయే అవకాశం ఉంది సార్. కాబట్టి హాలిడేస్ని వేటిని పరిగణలోకి తీసుకోకుండా ఒక మంచి అత్యుత్తమైనటువంటి విద్య అందించాలనే ఉద్దేశంతో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ద్వారా రెగ్యులర్గా క్లాసెస్ కండక్ట్ చేయడమే జరుగుతుంది సార్. సూపర్ సార్, సూపర్. నిజంగా రెగ్యులర్గా క్లాస్లే కండక్ట్ చేస్తున్నారా లేకపోతే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారా? లేదు సార్, యాక్చువల్గా టైమింగ్స్ వచ్చేసి ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు అంటే OMR బేస్లా లేకపోతే ఎట్లా కండక్ట్ చేస్తున్నారు? సార్ యాక్చువల్గా మనకి ఇన్స్టిట్యూషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 5:30 సార్. సో 9:30 to రెగ్యులర్గా 4:30 వరకు క్లాస్ ఉంటుంది, అది క్లాస్ టైమింగ్స్. దెన్ ఎవ్రీడే ఈవినింగ్ 4:30 to 5:30 టెస్ట్ ఉంటుంది సార్. సో ఈ రోజు జరిగినటువంటి క్లాస్ ఏదైతే ఉందో రేపు దానిపైన టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ మొత్తం కంప్లీట్ కూడా OMR బేస్డ్ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఇటీవల రీసెంట్గా నేను ఆస్పిరెంట్స్ అకాడమీ ఆన్లైన్ యాప్ తీసుకొని రావడం జరిగింది సార్. సో దీంట్లో మన ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఇవ్వడం జరిగింది. సో CBT టెస్ట్ బయట మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ మీరు చూసారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇప్పుడు మొత్తం CBT కండక్ట్ చేస్తుంది. సో ఆ యొక్క యాప్లో కూడా నేను ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఇన్స్టిట్యూట్లో అయితే ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, సో అది రిజిస్టర్ పిల్లలకి ఉంటుంది. అదేవిధంగా మనకి ఆన్లైన్లో కూడా మనకి యాప్లో ఆస్పిరెంట్స్ అకాడమీ ఆన్లైన్ యాప్లో మనకి రెగ్యులర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. చూసారా పిల్లలు, మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ రావాలంటే ఆఫ్లైన్ రావాలంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ అడ్రస్ ఎక్కడ సార్? మనకు వచ్చేసి మంచిర్యాలలో సార్, మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తా. ఇక్కడ ప్రముఖ హాస్పిటల్ ఏంటంటే సమతా రాఘవరావు హాస్పిటల్ లైన్లో సార్, కరూర్ వైశ్య బ్యాంక్ పైన ఉంటుంది. ఓకే, ఇన్నర్ కదా. కరూర్ వైశ్య బ్యాంక్ పైన మీకు కరువు తీరాలంటే, జాబ్ రావాలంటే కరూర్ వైశ్య బ్యాంకు పైన ఉన్నటువంటి ఆస్పిరెంట్ అకాడమీ రావాలి. ఆఫ్లైన్ రోజు టెస్టులు ఉంటాయట, ఆఫ్లైన్ క్లాస్లో ఇన్న తర్వాత ఇవాళ ఇన్న టాపిక్ రేపు టెస్టులు ఉంటాయట. అంతేకాకుండా ఆన్లైన్లో కూడా టెస్టులు ఉంటాయట. సార్ మరి ఒకటి, ప్రశ్నల సరళి ఏమైనా మారిందా? అంటే గతంలోకి ఇప్పటికీ ప్రశ్నల సరళి ఏమైనా మారిందా? అసలు విద్యార్థులు ఎలా చదవాలి మరి? ఆబ్వియస్లీ సార్, 100% వే ఆఫ్ కాంపిటేటివ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది 100% మారింది కూడా గతంలో చూసుకున్నట్టయితే. ఎందుకోసం అంటే మారడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సార్, మనకి కాంపిటీషన్ ఎక్కువ అవ్వడం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, సో దానికి అప్లై చేసుకునే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోతుంది సార్. అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. పోస్టులు సో 100లో 1000లో ఉన్నవి, మనకు వస్తున్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నావో అవి లక్షల్లో ఉన్నవి. సో లక్షల్లో ఉన్నటువంటి అప్లికేషన్స్, 1000లో ఉన్నటువంటి పోస్టులు. సో వాటిని భర్తీ చేయాలంటే ప్రశ్నపత్రం యొక్క సరళి చాలా కఠినంగా ఉంటుంది సార్. కాబట్టి క్వశ్చన్ పేపర్ అనేది చాలా కఠినంగానే ఉంటుంది. ఓకే సార్, మరి ప్రశ్నపత్రం సరళి కఠినంగా ఉంటుంది అంటారు కదా, మరి ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్లైన్ క్లాసెస్ బెస్టా, ఆన్లైన్ క్లాసెస్ బెస్టా?
సార్ ఎప్పుడైనా ఇప్పుడు మనం ఆన్లైన్ స్టూడియోలో ఉన్నాము. బట్ నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరికైనా 100% నా వ్యూ ఏంటి అంటే ఆఫ్లైన్ ఈజ్ బెటర్. ఎందుకు సార్ మీరు ఆఫ్లైన్ ఎందుకు బెటర్ అంటున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఇప్పుడు ఆఫ్లైన్లో స్టూడెంట్స్ వస్తారు మన దగ్గరికి, ఇన్స్టిట్యూషన్కి వస్తారు. సో కరెక్ట్ మనకి ఫ్యాకల్టీ బోర్డు ముందు ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళ చైర్లో కూర్చుంటారు. 9:30 to 4:30 వరకు క్లాస్ రూమ్ ఉంటారు. నేరుగా ఒక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ద్వారా సో వాళ్ళ చైర్లో కూర్చొని ఫ్యాకల్టీ ముందు నిల్చొని వాళ్ళ క్లాసెస్ చెప్తారు. సో ఇన్డెప్త్ క్లాసెస్ ముందు అంటే ఫ్యాకల్టీ ముందు విన్నది వేరే ఉంటుంది సార్. సో ముందు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. ఆ ఫ్యాకల్టీ యొక్క పర్సనాలిటీ మన ముందే ఉంటుంది కాబట్టి సో ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అప్పుడు మనం నేర్చుకునేటువంటి సరళి వేరే ఉంటుంది. ఆన్లైన్లోకి వస్తే ఇప్పుడు ఫ్యాకల్టీకి స్టూడెంట్తో సంబంధం ఉండదు సార్. ఫ్యాకల్టీ చెప్తారు, కొంతమంది స్టూడెంట్స్ పండుకొని క్లాస్ వింటారు, కొంతమంది స్టూడెంట్స్ అన్నం తినుకుంటూ క్లాస్ వింటారు, కొంతమంది స్టూడెంట్స్ క్లాస్ వినేటప్పుడు పేరెంట్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ పిలుస్తారు, ఆ క్లాస్ ఎక్కడే వదిలి వెళ్ళిపోతారు. కాబట్టి ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ సార్. డిస్ట్రాక్షన్ అంటే డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. ఆఫ్లైన్లో ఏంటంటే పద్ధతిగా ఒక క్రమంగా సో మనము క్లాసెస్ నేర్చుకోవచ్చు. ఆఫ్లైన్లో నోట్స్ ఉంటుంది, రన్నింగ్ నోట్స్ రాసుకోవచ్చు. సో ఇటువంటి ఆపర్చునిటీస్ అన్నీ, ఇటువంటి మంచి మంచి అవకాశాలన్నీ ఆఫ్లైన్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు ఎవరైనా తప్పనిసరిగా ఉద్యోగం సాధించాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ని మీరు చూస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఎక్కడ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేస్తున్నారో మీరు వెంటనే జాయిన్ అవ్వి. సో ఆఫ్లైన్ క్లాసెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. తప్పకుండా సార్. నాకు కూడా ఇప్పుడు ఒకటి అర్థమైంది ఏంటంటే, నిజంగా ఆన్లైన్లో అనేక టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. టెక్నికల్ ఇష్యూస్తో పాటు అవి ఏంటి ఉంటాయి అంటే, ఆఫ్లైన్ గురువును ప్రత్యక్షంగా చూస్తాం కాబట్టి ఆఫ్లైన్ క్లాసెస్ బెస్ట్ అంటాను సార్. తప్పకుండా సార్, నాకు మంచి విషయం అర్థమైంది సార్. ఇప్పుడు పోటీ ప్రపంచంలో పిల్లలు ఏ విధంగా చదవాలి, పిల్లలకు మీరు ఇచ్చే అమూల్యమైన సందేశం ఏంటి సార్? పోటీ ప్రపంచంలో ప్రస్తుతం మనము పరిశీలిస్తున్నట్టయితే స్టూడెంట్స్ని ఏ విధంగా చదవాలంటే కొన్ని మానుకోవాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవడానికంటే ముందు వాళ్ళు కొన్ని పనులు చేయాలి, వదులుకోవాలి. ఏం వదులుకోవాలంటే మొబైల్ ఫోన్ అనట్లేదు, మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు సార్, వాట్సాప్ కావచ్చు, సో ట్విట్టర్ కావచ్చు, వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్లో నుండి అన్ఇన్స్టాల్ చేయాలి. నేను నా ఇన్స్టిట్యూట్లో వచ్చిన ప్రతి స్టూడెంట్కి చెప్తా, ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేయండి రా అంటే వాడు ఏదో 10 లక్షలు కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది మన దగ్గరికి. వాడు ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేయండి అంటే. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వదులుకుంటే 50% జాబ్ వచ్చినట్టు సార్. అండ్ జాబ్ రావాలంటే సెకండ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ దగ్గర టైం టేబుల్ ఉండాలి సార్. ఎందుకోసం అంటే టైం టేబుల్ లేకుండా ఇప్పుడు చూస్తున్నాం మనము, ప్రతి సోషల్ మీడియాలో చూస్తున్నాము, న్యూస్ పేపర్లో చూస్తున్నాము, ఎవ్రీ పర్సన్ కూడా తెలియకుండా సోషల్ మీడియాలో 3 to 4 hours టైం స్పెండ్ చేస్తున్నారు. అంటే మనం 3 నుంచి 4 గంటలు మనం విలువైనటువంటి సమయాన్ని కోల్పోతున్నట్టే కదా. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, జాబ్ వచ్చేంత వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి దూరంగా ఉండాలి. మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. సో మీ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో, కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ, ఆ యూనిఫామ్ వేసుకోండి, ఆ పోస్ట్ మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టుకోండి. అప్పుడు మీకు లైక్స్ వస్తుంది, అప్పుడు మీరు వాడండి, నో ప్రాబ్లం. కాకపోతే జాబ్ వచ్చేంత వరకు మాత్రం ఆ సోషల్ మీడియాని కొంచెం పక్కకు పెడితే బాగుంటుంది సార్. వావ్, ఫెంటాస్టిక్ సార్. నాకే గూస్ బంప్స్ అవుతాను. ఎందుకంటే నిజంగా అనవసర ముచ్చట్లు దూరం పెడితే మన అవసరం లక్ష్యం ఏదో అది చేరుకుంటానని నిఘా సార్ చెప్తున్నారు. నిజంగా సార్ ఎక్సలెంట్ సార్. ఎందుకంటే ఈ నేటి యువతకు కావాల్సిందే ఇది. అనవసర ముచ్చట్ల మీద ఎక్కువ దృష్టి పెట్టి అవసరమైన వాటిని దూరం పెడుతున్నారు. నిజంగా సార్ చాలా మార్వెలస్ సార్. మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, మరి మీ ఆస్పిరెంట్ పెట్టడానికి కారణం చెప్పారు, ఉద్యోగాలు సాధించాలని. అసలు మీ మార్గదర్శి ఎవరు మరి? సార్ యాక్చువల్గా మా మదర్ అండ్ మై ఫాదర్, మా మమ్మీ మా డాడీ కూడా. సో వాళ్ళు నాకు చాలా ఇన్స్పిరేషన్. సో ఒక మంచి పేరు మా మమ్మీ మా డాడీకి తీసుకోవడానికి ఒక ఆస్పిరెంట్స్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది సార్. నిజంగా నిహార్ గారి పేరెంట్స్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇంత గొప్ప కొడుకునని సమాజంలో ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో నిజంగా చాలా 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 సేవ చేస్తున్నారు సార్. మరి మీరు వయసు చూస్తేనేమో చిన్నగా ఉన్నది, గణం చూస్తేనేమో పెద్దగా ఉన్నది. మీ ఇంత చిన్న వయసులో అసలు ఆస్పిరెంట్ అకాడమీ పెట్టడానికి గల కారణం ఏంటి? చెప్పాను కదా సార్, ఎందుకోసం అంటే చాలామంది విద్యార్థులకి మనం అవేర్నెస్ కల్పించాలి. అంటే సేమ్ సార్, ఇప్పుడు అందరికీ 1350 grams ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది, అందరికీ 2 చేతులు ఉన్నవి, 2 కాళ్ళు ఉన్నవి. సో సేమ్ ఆర్గాన్స్ గాడ్ అందరికి ఇచ్చినారు. కాకపోతే కొంతమంది ఐఏఎస్ క్రాక్ చేస్తున్నారు, ఐపీఎస్ క్రాక్ చేస్తున్నారు, కొంతమంది కానిస్టేబుల్కి కష్టపడుతున్నారు, కొందరు గ్రూప్ 2 క్రాక్ చేస్తున్నారు. అంటే కొంతమంది వాళ్ళు అవుతుంది, కొంతమంది వాళ్ళు అవ్వట్లేదు. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? సో ఫీడింగ్, సో అవేర్నెస్,
సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆస్పిరెంట్స్ అకాడమీ ఒక మంచి స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషన్ ఫీడ్ చేస్తుంది, మంచి నాలెడ్జ్ ఇస్తుంది. సో ఇటువంటివన్నీ కూడా ఆస్పిరెంట్స్ అకాడమీ ద్వారా నేను ఇవ్వాలి. సో ఐఏఎస్ ఒక నార్మల్గా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తే కాదు, ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కరేజ్, ఒక డెడికేషన్ ఉంటే సో 100% సాధించవచ్చు, సో సాధిస్తాను అనే ఉద్దేశంతో నేను ఆస్పిరెంట్స్ అకాడమీ తీసుకురావడం జరిగింది సార్. నా అల్టిమేట్ నా డ్రీమ్ కూడా సో ఈరోజు ఈ కానిస్టేబుల్ డిఎస్సి గ్రూప్ 4 కాదు సార్, ఈ ఆస్పిరెంట్స్ అకాడమీ నుండి ఒక మంచి సివిల్ సర్వెంట్స్ గ్రూప్ 1 మీరు లాస్ట్ టైం చూసుకున్నారు, గ్రూప్ 1 ఫిలిమ్స్ మన దగ్గర 7 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. సో గ్రూప్ 1తోనే కాకుండా చాలామందిని ఇంకా సివిల్ సర్వీసెస్లో కూడా ఆస్పిరెంట్స్ అకాడమీ స్టూడెంట్స్ ఉండాలి అని ఉంటారని 100% కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. సో నాకు థ్యాంక్ యూ సార్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే నేను అడిగిన క్వశ్చన్ కదా సార్, పిల్లలు అడిగినాయి, మరి ఆస్పిరెంట్ అకాడమీలో ఏమే జాబులు కోచింగ్ ఇస్తున్నారు సార్? ఆస్పిరెంట్స్ అకాడమీలో మనకు వచ్చేసి ప్రస్తుతం సార్ ఆ గ్రూప్స్ ఆల్ గ్రూప్స్కి సార్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 ఫిలిమ్స్కి సంబంధించి అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి ఇస్తున్నాము. సో యూనిఫామ్ జాబ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇస్తున్నాము. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి జీపీఓ ఎగ్జామ్స్ కావచ్చు, లైక్ సెంట్రల్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ కావచ్చు అండ్ ఎన్టీపీసీ కావచ్చు. అంతేకాకుండా ఇప్పుడు సార్ మనకి ఆ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆర్మీ నేవీ కూడా రీసెంట్గా బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసిన తర్వాత ఆ బ్యాచ్ చాలా బ్రహ్మాండంగా సో చాలా మంచిగా కొనసాగడం జరుగుతుంది సార్. విద్యార్థులు చాలా నల్గొండ నుండి, ఆదిలాబాద్, ఊట్నూరు, మనకి కామారెడ్డి నుండి కూడా ఆర్మీకి స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. సో ఇటువంటి బ్యాచెస్ అన్నీ కూడా మన ఆస్పిరెంట్స్ అకాడమీలో అవైలబుల్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా మేము విన్నాం సార్, అదే విషయం ఉన్నాం. సహజంగా నీరు అనేది పల్ల ప్రాంతానికి పోతుంది. అంటే ఇప్పుడు పట్టణం దగ్గర అనుకో, సిటీ దగ్గర అనుకో, హైదరాబాద్ దగ్గర అనుకో, హైదరాబాద్ వరకు విద్యార్థులు పోతారు. కానీ ఇదేంటి సార్ చిత్రంగా నల్గొండ అక్కడి నుంచి వెళ్ళి విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారని తెలిసింది. దాంట్లో మీ మ్యాజిక్ ఏంటి అసలు? అక్కడి నుంచి వెళ్ళి నల్గొండ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, విద్యార్థులే అన్నారు మేము నల్గొండ నుంచి వచ్చినాం, మేము కామారెడ్డి నుంచి వచ్చినామని. మీరు ఏం మ్యాజిక్ చేశారు అసలు? నాకు మ్యాజిక్స్ ఏం రావు సార్, నేను మ్యాజిక్ చేసేది ఏం లేదు. ఒకటే సార్, నా ఏం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పిల్లలు ఆస్పిరెంట్స్ అకాడమీలో అది గమనించారు. సో జాబ్ రావాలని ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఉంటుంది కాబట్టి వాళ్ళు దూరాన్ని ఏం పరిగణలోకి తీసుకోలేదు సార్. సో ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలనుకున్నారు. సో వాళ్ళు ఏదైతే భరోసాతోనే, వాళ్ళు ఏదైతే నమ్మి వచ్చారో, సో నేను దాని బాధ్యతగా వాళ్ళ యొక్క భరోసాను 100% ఫుల్ఫిల్ చేయడానికి మంచి ఫ్యాకల్టీ ద్వారా, గ్రౌండ్ ద్వారా నేను వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నాను సార్. వాళ్ళు 10 మందికి చెప్తున్నారు, వస్తున్నారు. సో నా యొక్క స్టూడెంట్స్ నా యొక్క స్ట్రెంత్ సార్, అంతే. వావ్ వాట్ ఏ నైస్ సార్. సబ్జెక్ట్ ఉన్నది, మన మాటలు చెప్తున్నారు. మరి మీ ఆస్పిరెంట్ అకాడమీ పెట్టిన తర్వాత ఏమి హ్యాపీ మూమెంట్స్, ఏమి సాడ్ మూమెంట్స్, అంటే మీ ఆస్పిరెంట్ అకాడమీ నుంచి నేటి చరిత్రలో ఆనందకరమైన విషయాలేంటి, బాధాకరమైన విషయాలేంటి మాతో పాలు పంచుకుంటారా సార్? ఒకటి కొన్ని అని చెప్పరా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా ఆనందకరమైనటువంటి విషయాలు. ఎందుకోసం అంటే చాలామంది మన దగ్గర గ్రూప్ 1 ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, ఇంతమంది ఉద్యోగాలు సాధించారు, అండ్ చాలామందికి మనము ఆ కోచింగ్ ఇస్తున్నాము. ఈరోజు జాబ్ రాకపోయినా కూడా ఆస్పిరెంట్స్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ సార్. ఎందుకోసం అంటే వాళ్ళకి విపరీతమైనటువంటి నాలెడ్జ్ రావడం జరుగుతుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు సార్ మనకేంటంటే ఆస్పిరెంట్స్ అకాడమీలో నేను కూర్చుంటే నాకు ఒక గ్రౌండ్కి వెళ్ళినట్టు ఉంటుంది. నాకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ నాకు ఏంటంటే ఒక ఆస్పిరెంట్స్ అకాడమీ. స్టూడెంట్స్కి నేను ఎప్పుడు మోటివేట్ చేయడము, క్లాసెస్ రన్ చేయడము, అవన్నీ ఆస్పిరెంట్స్ అకాడమీ అంటేనే ఒక హ్యాపీ మూమెంట్ సార్. అండ్ సాడ్ మూమెంట్ ఏంటంటే ఎట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం కూడా పూల పాన్పు కాదు సార్. ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం పూల పాన్పేం కాదు. సో ఎవ్రీడే టాస్క్ ఉంటుంది. కాకపోతే ఆ టాస్క్ నేను ఎప్పుడు టెన్షన్గా కానీ సో ఏం ఫీల్ గాను. ప్రతి ఒక సీఎంకి ఉంటుంది టాస్క్, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉంటుంది, ఐపీఎస్కి ఉంటుంది, సబ్ ఇన్స్పెక్టర్కి ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే టాస్క్ని స్టూడెంట్స్కి ఏ విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఒక కోణంలోనే నేను ఆలోచిస్తూ ఆస్పిరెంట్స్ అకాడమీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మేము విన్నాం కూడా సార్, ఒక చికెన్ సెంటర్ నడుపుకునే అబ్బాయిని దగ్గరికి పోయి నువ్వు ఇది కాదు, నీ గోల్ ఏంది అని ఆ అబ్బాయిని మార్చి ఆ అబ్బాయికి ఉద్యోగం సాధించిన వ్యక్తి ఎవరంటే నిజంగా నిఘా సార్ ఆస్పిరెంట్ అకాడమీ. ఆస్పిరెంట్ అకాడమీకి భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు రావాలని మేము మనసారా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్ నడపడం అంటే నిజంగా నిఘా సార్ అన్నట్టు పూల పాన్పు కాదు, చాలా అంటే చాలా కష్టంతో కూడుకునే. డే స్టార్ట్ నుంచి వెళ్ళి డే ఎండ్ వరకు ఎవ్రీ మినిట్ వాల్యుబుల్ కౌంట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్. సో నిజంగా సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్. నిజంగా మాతోనే అనేక విషయాలు పాల్పంచుకున్నాం. ఇవి మేము అడిగిన ప్రశ్నలు కాదు, మా బంగారమైన అంటే విద్యార్థులు, మా వజ్రాలంటే విద్యార్థులు, రేపటి సమాజ సౌదులు, మా విద్యార్థులు అడిగినటువంటి ప్రశ్నలే మేము మిమ్మల్ని అడిగినాం. మీ అమూల్యమైన సమయం స్టూడియోలో వేచించినందుకు థ్యాంక్ యూ. విన్నారు కదా పిల్లలు, మీరు ఒకవేళ ఏదైనా జాబ్ కొట్టాలని అనుకుంటే అస్పిరెంట్ అకాడమీకి రండి. అస్పిరెంట్ అకాడమీలో క్లాసులు వినండి. క్లాసులు విన్న తర్వాత మీరు నిశ్చయించుకోండి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ధీటైన నగరాలలో చెప్పేటువంటి ఫ్యాకల్టీ అస్పిరెంట్ అకాడమీలో చెప్తున్నది నేను చెప్పడం కాదు, పిల్లలే హైదరాబాద్ దగ్గర ఉన్న నగరాల నుంచి వెళ్ళి మంచిర్యాలకు వచ్చి హాస్టల్లో ఉండి మరి చదువుకుంటున్నారంటే అర్థమవుతుంది ఒక యంగ్ అండ్ డైనమిక్ ఒక నడిపించే కాలేజ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థుల కోసం శ్రమించే విధానం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.